ప్రశ్నిస్తే నక్సలైటు, ప్రశ్నిస్తే కాక్రోచు, జిల్ల పురుగులు, ప్రశ్నిస్తే దేశద్రోహులు, ప్రశ్నిస్తే ఇలా అనే ఈ దేశ ద్రోహులు అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఏంది దీనిపై బీజేపీ పాలనలో నిజాయితీగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు స్వచ్ఛందంగా గ్రామాలకు తరలి వెళ్ళి పాఠశాల యొక్క దుస్థితిని ఇలా పోయి తెలుసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ బీజేపీ ప్లస్ ఆర్ఎస్ఎస్ ఈ సంఘపరివార శక్తులు యొక్క దాడులకు గురవుతున్నటువంటి పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు. మరి దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? స్పందించేది ఏం లేదు. అంటే ఈ ప్రశ్న అనేది కేవలం బీజేపీకే స్థీమితం కాదు. ముందుగా మనం అర్థం చేసుకోవాలి, ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ప్రశ్నలని, ప్రజలు అడుగుతున్న ఆశయాలని, ప్రజలు అడుగుతున్న న్యాయాన్ని డెలివర్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మనకు వచ్చింది. మా కొట్లాట యాజ్ అ యువతగా చెప్తున్నా అండ్ ఇప్పుడు వరకు ప్రజా ఉద్యమాల్లో ఎంతో కొంత భాగం తీసుకున్న చిన్ననాటి నుండే కాబట్టి మనం అడుగుతున్న క్వశ్చన్స్ని రాజకీయ పార్టీలు జవాబు ఇవ్వట్లేదు కాబట్టి, మనం అడుగుతున్న ప్రశ్నలకి రాజకీయ పార్టీలు ప్రామిసెస్ చేసి అధికారంలోకి ఎక్కుతున్నాయి కాబట్టి, ఆ రాజకీయ పార్టీల పట్ల అకౌంటబిలిటీ అడగడం మా బాధ్యత కదా. అంటే మా బాధ్యత ఏంటి? ఈ తెలంగాణలో ఒక ఓటర్గా నా బాధ్యత ఏంటి? ఈ దేశంలో ఒక ఓటర్గా నా బాధ్యత ఏంటి? ఏదైతే పాలకులు పాలన చేయాలో, ఆ పాలనలో అన్యాయం ఉంటే, ఆ పాలనలో అరాచకం అవినీతి ఉంటే దాన్ని ప్రశ్నించొద్దా? అదే బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నా. అదే బాధ్యతను నేను ప్రజలందరూ నిర్వర్తించాలని అడుగుతున్నా. అంతే తప్ప దానికి ఒక్క మెట్టు ఎక్కువ, ఒక మెట్టు తక్కువేం అడగట్లేదు. అండ్ అవినీతి చేసే వాళ్ళని భయపెట్టడమే మా లక్ష్యం. అవినీతి చేసేటోడు భయపడొద్దా? అవినీతి చేసేటోడు భయపడొద్దా? ఇదెక్కడిది? అవినీతి చేసేటోడు, ప్రజల డబ్బుని దోచేటోడు, ప్రజలకి ఒకటి నమ్మించి ఒక మాట చెప్తాడు. మన రోడ్ల మీద ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్తాడు, అధికారం వచ్చినదంతా ఇంకో మాట చెప్తాడు. అటువంటి ప్రామిసెస్ చెప్పి ఫుల్ఫిల్ చేయని వాళ్ళని భయపెట్టొద్దా? భయపెడతాం ఖచ్చితంగా. ఎవడైతే సెక్రటేరియట్లో, అసెంబ్లీలో, ఇంకా పార్లమెంట్లో కూర్చున్న నాయకులకి ఖబర్దార్ అని అంటున్నాం. భయపడాలి. మీరు పబ్లిక్ సర్వెంట్స్, మీరు సర్వెంట్స్ అని అంటే సార్ అట్లా కాదు, అంటే హ్యూమిలియేషన్ కాదు. సర్వెంట్ ఈజ్ నాట్ ఎ హ్యూమిలియేషన్. అంటే సర్వెంట్ పనిచేసే వాళ్ళు హ్యూమిలియేషన్ కాదు. మీరు ప్రజలందరూ ఇన్ని వేల కోట్ల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ రిప్రజెంట్ చేయడం కష్టం కాబట్టి మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణలో పాఠశాలల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. పేరుకే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, అందులో నార్త్ ఇండియాతో చూసుకుంటే సౌత్ ఇండియాలో కూడా పాఠశాలల పరిస్థితులు కూడా ఏమాత్రం బాగలేవు. తెలంగాణలో కూడా పరిస్థితి ఏమాత్రం బాగలేదు. మొత్తం కార్పొరేట్ మాయలో విద్యా వ్యవస్థ అంతా చిక్కిపోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పాఠశాలలు బాగలేవని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో గత్యంతరం లేక చేర్పిస్తూ ఎంతో డబ్బులు తమ స్థాయికి తగ్గనికుండా కూడా వాళ్ళు ఇక్కడి నుంచో అప్పులు చేసి కూడా చదివిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు మరి కాక్రోచ్ జనతా పార్టీ వీటిపై నార్త్ ఇండియాలోగా ఇక్కడ ఉద్యమించబోతుందా ఏంటి? దీనిపై ఏం చెప్తారు? అంటే మేము కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో భాగము. ఖచ్చితంగా అంటే వాళ్ళు చేసిన ఉద్యమానికి తెలంగాణ యువతగా మేము మద్దతు ఇచ్చినాము. ఖచ్చితంగా ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా ఉన్నాము మొత్తం ఆ సీజేపీని నిర్మించడంలో. కానీ ఆ కాల్ ఎట్లా తీసుకుంటారనేది ఇంకా ఆఖరికి మొత్తం సీజేపీ చూడాలి. మేమైతే డైరెక్షన్ ఇస్తున్నాము. వాళ్ళు అడిగినప్పుడల్లా మేమైతే చెప్తున్నాము దట్ ఇట్లా చేయాలని. ఖచ్చితంగా సీజేపీయా ఏజేపీయా తెలంగాణలో అదే సీజేపీయా ఏజేపీయా పీజేపీ అనేది మనకు సంబంధం లేదు. తెలంగాణలో ఉన్న యువత తరలి రావాలి, న్యాయం కోసం అడగాలి, మన హక్కుల కోసం మనం అడగాలనేది అడుగుతున్నాం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.